నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ఉమ్మనీరు, ఉమ్మనీటి శాక్ కి సంబంధించినవి కావచ్చు. ప్రీటర్మ్ లేబర్, ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ మరిన్ని కాంప్లికేషన్స్. ప్రీటర్మ్ అంటే గడువు ముగియక ముందే ఎదురయ్యే లేబర్ లేదా కాన్పు నొప్పులను సూచించే అంశాలు. ఎలాంటి కండిషన్లో వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవాలి? ఈ అంశాల సమాహారమే ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్. గర్భస్థ శిశువుకు భద్రంగా రక్షణ కల్పించేది ఆమ్నియాటిక్ శాక్ లేదా ఉమ్మనీరు ఉండే సంచి. ఉమ్మనీరు శిశువుకి పోషణను అందించడంతో పాటు ఒక షాక్ అబ్జార్బర్ లా కూడా పనిచేస్తుంది. ఒక్కోసారి ఉమ్మనీరు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి గురి కావచ్చు. ఇది ఎంతవరకు సాధారణం? లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆమ్నియాటిక్ శాక్ ని ఉమ్మనీటి సంచి అంటాం. ఇందులోనే గర్భస్థ శిశువు నవమాసాలు గడిపేది. ఉమ్మనీరు గర్భస్థ శిశువుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. గర్భస్థ శిశువుకు పోషణను అందించడంతో పాటుగా బేబీకి కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నెలలు గడిచే కొద్దీ బేబీ ఎదుగుదలకు సరిపడా ఉమ్మనీరు తయారవుతుంది. ఒక్కోసారి ఉమ్మనీరు, దీనిని క్యారీ చేసే ఉమ్మనీటి సంచి కొన్ని ఇన్ఫెక్షన్స్ కి గురి కావచ్చు. ఈకోలి, గ్రూప్ బి స్ట్రెప్ అనబడే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ నే కొరియో ఆమ్నియోనైటిస్ అంటారు. 1 నుంచి 2% గర్భిణీలు ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ కి గురి కావచ్చు. జ్వరం, గర్భిణి, గర్భస్థ శిశువు హార్ట్ రేట్ అధికంగా ఉండటం, ఉమ్మనీరు లీక్ కావడం, ఫలితంగా వెజైనల్ డిశ్చార్జ్ దుర్గంధమైన వాసనతో కూడినదై ఉంటుంది. తెల్ల రక్త కణాల సంఖ్య ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ కావడం, ఇవన్నీ ఉమ్మనీరు ఇన్ఫెక్షన్ ఉంటే కనిపించే లక్షణాలు. దీన్ని జనరల్గా లేబర్లో వచ్చినప్పుడు, రిపీటెడ్గా వెజైనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, లేకపోతే ఉమ్మనీరు పొయ్యి 3-4 రోజులైనా సరే తనకి తెలియకపోవడం ఉన్నట్లయితే దీన్ని కొరియో ఆమ్నియాటిస్ కింద చెప్తాం. కొంతమందిని మట్టు 28 వారాలు, 29, 30 వారాలప్పుడు ఉమ్మనీరు పోతుంది. పోయినప్పుడు వాళ్ళకి అది అర్థం కానప్పుడు ఉమ్మనీరు అంతా స్లోగా పొయ్యి కింద నుంచి ఇన్ఫెక్షన్ పైకి చేరి ఫీవరు, టెంపరేచరు, అంటే మనకి ఒళ్ళంతా వేడిగా అనిపించడము, లేకపోతే కింద బేబీ మూమెంట్స్ తగ్గుతూ రావడము, లేకపోతే కింద పస్ లాగా ఫామ్ అవడము, డిశ్చార్జ్ అనేది ఎక్కువగా రావడం, ఇవన్నీ లక్షణాలు ఉన్నట్టయితే కొరియో ఆమ్నియాటిస్ కిందకి చెప్తామన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీకు ఉమ్మనీరు పోయినట్టు అనిపిస్తుందో, కొద్దిగా పోయినట్టు అనిపించినా సరే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఆ బేబీ అంతటికి సేఫ్టీ ఆ తలపత్రం ఉండి దాంట్లో ఉమ్మనీరు ఉండడమే. ఎప్పుడైతే తలపత్రం అనేది పగిలిపోయి ఉమ్మనీరు బయటికి వస్తుందో బేబీకి సేఫ్టీ ఉండదు. సో మిగతా ఆర్గానిజమ్స్కి, బ్యాక్టీరియాకి అంతా ఎక్స్పోజ్ అవుతుంటుంది. అప్పుడు బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు ఉమ్మనీరు తలపత్రం పగిలిపోయింది అని అనిపించిందో ఇమీడియట్గా డాక్టర్ని పోయి కలవండి. ఉమ్మనీటికి సంబంధించిన మరో కండిషన్ ఆలిగోహైడ్రామ్నియోస్, అంటే కావలసిన మేరకు ఉమ్మనీరు లేకపోవడం. సాధారణంగా గర్భస్థ శిశువు ఎదుగుదలకి సరిపడా ఉమ్మనీరు తయారవుతుంది. ఒక్కోసారి నెలలు ముగియక ముందే ఉమ్మనీరు కొద్దిగా లీక్ అయిపోవచ్చు. ఈ కండిషన్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మనీటికి సంబంధించిన మరో కాంప్లికేషన్ ఆలిగోహైడ్రామ్నియోస్, అంటే ఉమ్మనీరు కావలసినంతగా లేకపోవడం. గర్భధారణలో శిశువు ఎదుగుదలకు సరిపడా ఉమ్మనీరు తయారవుతూ పోతుంది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2-3 త్రైమాసికాలలో ఉమ్మనీరు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కానీ అలా జరగని పక్షంలో గర్భస్థ శిశువుకి కొన్ని సమస్యలు వస్తాయి. వాటిలో మొదటిది శిశువు తేలియాడేందుకు సరిపడా నీరు లేకపోవడం. దీనివల్ల శిశువుకి కుషనింగ్ ఉండదు. 37 వారాలు దాటి 40 వారాలు పడినా కూడా డెలివరీ కాని గర్భిణీలలో, అంటే ఓవర్ డ్యూ ప్రెగ్నెన్సీలో ఈ సమస్య సాధారణం. ఉమ్మనీరు ఉండవలసిన మోతాదు కంటే తక్కువగా ఉంటే తల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ గర్భస్థ శిశువుపై, ముఖ్యంగా శిశువు హార్ట్ రేట్ పై ప్రభావం ఉండొచ్చు. ఈ యొక్క ఆలిగోహైడ్రామ్నియోస్ ఎందుకు వస్తుంది అని చూసుకుంటే మనము వీటిని ఈ రీజన్స్లో మనం మెటర్నల్ రీజన్స్, ప్లాసెంటల్ రీజన్స్, ఫీటల్ రీజన్స్ అని దాని ద్వారా ఉంటుంది. ఇక ఫీటల్ రీజన్స్లో మెయిన్గా ఏదైనా సరే బేబీలో ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా యూరినరీ ట్రాక్ట్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కానీ, యూజువల్గా బేబీ యొక్క యూరిన్ తక్కువగా ఉండి దానివల్ల కూడా ఈ యొక్క ఉమ్మనీరు అనేది తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మాయ అంటే ప్లాసెంటల్ కాజెస్ చూసుకుంటే మనకు ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ, అంటే ఆ ప్లాసెంటా అన్నది మనకు సరిగా ఫంక్షన్ కానప్పుడు
ఉన్నప్పుడు ఈ యొక్క ఆలిగోహైడ్రామియాస్ ఉంటుంది. ప్రెగ్నెంట్ మదర్కు బీపీ బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల కానీ, డయాబెటీస్ ఉండడం వల్ల కానీ, ఈ యొక్క లేదా కొన్ని మెటర్నల్ డిసీజెస్ ఉండడం వల్ల కానీ ఈ యొక్క ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అనేది ఉంటుంది. ఈ యొక్క ఆలిగోహైడ్రామియాస్కు మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటంటే మదర్ ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడము, ఆ తర్వాత ఏదో ఒకటి ఫ్లూయిడ్ అనేది తీసుకోవడం జరగాల్సి ఉంటుంది. తర్వాత మనము మదర్ను లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోవడం. మనకు వాట్ ఆర్ ద రీజన్స్ అంటే మనకి ఈ యొక్క ఆలిగోహైడ్రామియాస్కి ఏది రీజన్, ఫీటల్ రీజన్స్ అవన్నీ కూడా రూల్ అవుట్ చేసేసుకొని ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు మనము మెయిన్గా హైడ్రేషన్ ఇవ్వడం, అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం వల్ల, లేదంటే కొంచెం అమైనో యాసిడ్స్ ఇన్ఫ్యూజన్ ఇవ్వడం వల్ల మనము ఈ యొక్క ఉమ్మనీరును కూడా మనం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు చూసిన ఉమ్మనీరు తక్కువగా ఉండే కండిషన్ కి భిన్నంగా ఎక్కువ మోతాదులో ఉమ్మనీరు ఉండడమే హైడ్రామ్నియోస్. ఇది ఒకంత అరుదైన కండిషన్ అయినప్పటికీ కూడా కొద్దిపాటి అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఉమ్మనీరు పాత్ర గర్భధారణలో అత్యంత కీలకమైనది. శిశువుకు కావలసిన మేరకు ఉమ్మనీరు ఉండడం ముఖ్యం. నెలలు గడిచే కొద్దీ గర్భిణీలలో ఉమ్మనీరు నెమ్మదిగా శిశువు అవసరాలకు తగ్గట్టుగా పెరుగుతుంది. ఇంతకు ముందు చూసినట్లుగా ఉమ్మనీరు తక్కువగా ఉంటే ఎలాగైతే సమస్యలు ఎదురవుతాయో అది ఎక్కువగా ఉన్నా కూడా ఇబ్బందే. ఉమ్మనీరు ఎక్కువగా ఉన్న కండిషన్ ని పాలీహైడ్రామ్నియోస్ లేదా హైడ్రామ్నియోస్ అంటారు. 3 నుంచి 4% ప్రెగ్నెన్సీలలో ఉమ్మనీరు ఎక్కువగా ఉండే సమస్య ఎదురుకావచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ నియంత్రణలో లేకపోవడం, ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో గర్భంలో శిశువులు ఉండడం, ఇవి హైడ్రామ్నియోస్ కండిషన్ కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీలకు ఫీటల్ మూమెంట్స్ తెలియకపోవడం, గర్భసంచి పరిమాణం పెద్దదిగా ఉండడం, పొత్తి కడుపులో అసౌకర్యం, అజీర్తి, ఊపిరి అందకపోవడం, గడువు ముగియక ముందే కాన్పు నొప్పులు మొదలు కావడం హైడ్రామ్నియోస్ లక్షణాలు కావచ్చు. మామూలుగా ఉమ్మనీరు తయారవ్వాలంటే ఫీటల్ కిడ్నీ యూరిన్ ద్వారా తర్వాత ఆ తయారైన ఫ్లూయిడ్ని మళ్ళీ బేబీ స్వాలో చేయటం వల్ల మళ్ళీ లోపలికి వెళ్తుంది. మాయ నుంచి కూడా ఫ్లూయిడ్ వస్తుంది. ఎప్పుడైతే మాయ పెద్దగా ఉంటుందో, మాయలో ప్రాబ్లం కొన్ని కండిషన్స్లో బేబీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, తర్వాత హైడ్రాప్స్ అంటాము, ఆర్హెచ్ ఐసో ఇమ్యునైజేషన్, ఇటువంటి కండిషన్స్లో మాయ సైజు కొన్నిసార్లు డయాబెటీస్, సివియర్ అన్కంట్రోల్ డయాబెటీస్లో మాయ పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ ఉమ్మనీరు లోపలికి రావటం అవుతుంది. ఈ ఉమ్మనీరుని బేబీ స్వాలో చేసి మళ్ళీ యూరిన్ కింద బయటికి వదిలినప్పుడు ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది. తల్లికి షుగర్ ఎక్కువ ఉంటే బేబీకి కూడా హైపర్ గ్లైసీమియా ఉంటే తల్లికి ఎలాగ పాలీయూరియా ఉంటుందో బేబీ కూడా ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయొచ్చు. దీనివల్ల కూడా పాలీహైడ్రామ్నియోస్ రావచ్చు. సో కంజెంటల్ ఎనామలీస్లో, తర్వాత మెటర్నల్ డిసీజెస్లో, ప్లసెంటల్ ప్రాబ్లమ్స్లో, హైడ్రాప్స్ కండిషన్స్ వీటన్నిటప్పుడు పాలీహైడ్రామ్నియోస్ ఉండొచ్చు. ఇలా అయినప్పుడు తల్లికి ఊపిరి ఆడినట్లు అయిపోయి, పొట్ట బిగుతుగా అయిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, బేబీ మూమెంట్స్ కూడా తెలియకుండా అయిపోతుంది. అప్పుడు వెంటనే హాస్పిటల్కి వస్తే ఇవన్నీ చూసినప్పుడు దాన్ని బట్టి మనం కండిషన్ ఏమిటి అని తెలుసుకొని తల్లికి అవసరమైతే యామ్నియోసెంటసిస్ అంటే ఆ ఫ్లూయిడ్ని నీడిలేసి తీసేయటం, దాని తర్వాత బేబీ కండిషన్స్ని బట్టి డెలివర్ చేయాలా వద్దా, వాటికి జెస్టేషనల్ ఏజ్ ఏంటి, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ గడువు 40 వారాలు. కానీ 37 వారాల నుంచి ఎప్పుడైనా డెలివరీ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. కానీ 37 వారాల లోపు కనుక ఉమ్మనీటి శాక్ పొరలు బ్రేక్ అయితే అది ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ గా చెప్పుకోవచ్చు. ఇది ఎంత సాధారణం? లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 37 వారాలు మొదలు 40 వారాలలోపు ఎప్పుడైనా కాన్పు కావచ్చు. కానీ 37 వారాల కంటే ముందుగా కనుక గర్భిణీలలో ఉమ్మనీటి సంచి బ్రేక్ అయితే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు. అంటే ఉమ్మనీరు నెమ్మదిగా బయటకు లీక్ కావడం మొదలవుతుందన్నమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏమో నొప్పులు మొదలయ్యాక మనకి ఉమ్మనీరు పడిపోతే వెంటనే అప్పుడు ఎర్లీ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటాం. మామూలుగా ఈ ఉమ్మనీరు పడిపోవడం అన్నది గర్భాశయపు ముఖద్వారం పూర్తిగా తెరుచుకున్నాక బిడ్డ తల కిందికి దిగేటప్పుడే ఈ ఉమ్మనీరు అనేది పడిపోవాలన్నమాట. అది కరెక్ట్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. కొన్నిసార్లు మేము కూడా చేస్తాం అది, అంటే నొప్పులు రావడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటారు, నొప్పులు రావడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు. కానీ అది ప్రిమెచ్యూర్ రప్చర్లోకి రాదు. ప్రిమెచ్యూర్ రప్చర్ అంటేనేమో నొప్పులు రావడానికి కనీసం గంట ముందు ఉమ్మనీరు పడిపోవడం అన్నమాట.
దీన్ని ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు. కొన్నిసార్లు నెలలు నిండక ముందే ఈ ఉమ్ము నీరు పడిపోతుంది, దాన్ని ప్రీటర్మ్ ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు. ఇలాంటి సమయాల్లోనూ చాలా ప్రాబ్లమ్స్. మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉమ్ము నీరు లోపల ఉన్నంత కాలము బిడ్డకి బయట ఉండే ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటుంది. ఈ ఉమ్ము నీరు అన్నది బిడ్డ అక్కడ శుభ్రంగా తిరగడానికి అనువుగా ఉంటుంది, అంటే అక్కడ ఈత కొట్టినట్టు ఉంటుంది బిడ్డకి. కాబట్టి ఇవన్నీ కూడా పోతాయి. ఈ గబుక్కుని ఉమ్ము నీరు పడిపోయినప్పుడు కొన్నిసార్లు మాయ తాడు కూడా బయటకు వచ్చేసేయచ్చు, కార్డ్ ప్రొలాప్స్ అంటాం. అలాంటప్పుడు బిడ్డ ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. ప్రీమెచ్యూర్ గా కనుక ఉమ్మనీరు శాక్ బ్రేక్ అయితే వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 34 వారాల జెస్టేషన్ నుంచి ఈ సమస్య ఎదురైతే వెంటనే తగు చికిత్స, లేబర్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేయాల్సి రావచ్చు. సుఖ వ్యాధులు, ప్లాసెంటా అబ్రప్షన్, గర్భధారణలో బ్లీడింగ్ సమస్య. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఇదే తరహాలో ఉమ్మనీటి సంచి బ్రేక్ అయిన వారిలో బ్యాక్టీరియల్ వెజైనోసిస్ సమస్య ఉన్న గర్భిణీలలో గడువు ముగియక ముందే మెంబ్రెయిన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. 34 వారాల కంటే ముందుగా కనుక మెంబ్రెయిన్స్ పగిలితే వైద్య సహాయం తప్పనిసరి. ఇక ఈ కండిషన్ రిస్క్ అధికంగా ఉన్న గర్భిణీలు ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అని చూస్తే, ప్రీటర్మ్ ప్రిమెచ్యూర్ మెంబ్రెయిన్స్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే బిడ్డకి చాలా కష్టము. మొట్టమొదటి నెలలు నిండలేదు కాబట్టి బిడ్డ అవయవాలు ఎదగలేదు కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లము. బిడ్డ అవయవాలు ఎదగకుండా దానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రభావం కూడా ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లము. ఇన్ఫెక్షన్ వస్తే గనక బిడ్డలో కూడాను మనకి సెప్సిస్తో కొన్ని ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని వస్తుంది వాళ్ళకి. దీంతో ఏమవుతుందంటే బిడ్డ బ్రెయిన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ రాకుండా మనం ఆపాలి. అలాగే తల్లికి కూడా ఈ సెప్సిస్ మూలాంచి ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వస్తే గనక సెప్టిసిమిక్ షాక్ అంటాము, తల్లికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో కూడా నా షాక్లో ఆమె మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఆపాలి అంటే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, ముఖ్యంగా మన దేశంలోనూ. అందుకని మేము ఊరికే కూడా లోపల పరీక్షలు చేయము, ఎందుకంటే ఇన్ఫెక్షన్ సోకొచ్చని. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నాక కూడా కొన్నిసార్లు మనము ఏదైతే ఉమ్మునీరు పడిపోయిందో దాన్ని ఆపలేకపోతాం అన్నమాట. అలాంటప్పుడు తప్పనిసరిగా డెలివరీ చేయవలసిన అవసరం ఉంటుంది. 12 గంటలు దాటిపోతే ఉమ్మునీరు పడిపోయి తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ తల్లికి బిడ్డకి కూడా వస్తుంది. ప్రీమెచ్యూర్ గురించి మాట్లాడుకుంటే శిశువు ఎంత ప్రీమెచ్యూర్ గా పుట్టాడో దాన్ని బట్టి ప్రీమెచ్యూరిటీలో రకాలు ఉంటాయి. ఈ కండిషన్ ని ముందుగానే పసిగట్టవచ్చా? ప్రీమెచ్యూరిటీ వల్ల శిశువు మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి గర్భంలో పూర్తి జెస్టేషన్ పాటు ఉండే శిశువులు ఆరోగ్యమైన శరీర బరువుతో పుడతారు. అంతేకాదు వీరిలో పుట్టుకతో వచ్చే కాంప్లికేషన్స్ కూడా తక్కువే. అందుకే ప్రీటర్మ్ లేబర్ అవకాశాలు అధికంగా ఉండే స్త్రీలలో గర్భస్థ శిశువును తల్లి గర్భంలో సాధ్యమైనంత ఎక్కువ రోజులు ఉంచేందుకు పలు రకాలుగా ప్రయత్నం చేస్తారు వైద్యులు. 28 వారాలు దాటిన తర్వాత బిడ్డకి ఊపిరితిత్తులు ఇంకా ఎదగలేదు కాబట్టి, పుట్టిన తర్వాత ఊపిరితిత్తులు పని చేయకపోతే బిడ్డ బతకలేదు కాబట్టి స్టీరాయిడ్స్ అని ఇంజెక్షన్ ఇస్తాం. అలా ఇస్తే 1 వారం వరకు ఈ బిడ్డ యొక్క ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. డెలివరీ చేసిన మనకి నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనూ బిడ్డను బాగా చూసుకోవచ్చు అనమాట. కానీ ఈ 20 నుంచి 28 వారాల లోపు ఒకవేళ బిడ్డకి ఇలా అయితే కనుక ఏం చేయాలన్నది పెద్ద సమస్య. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగాను అన్ని చోట్ల కూడా ఇలాంటి బిడ్డల్ని చూసుకునే సంరక్షణ కేంద్రాలు ఇంకా బాగా డెవలప్ కాలేదు. ఇప్పుడిప్పుడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా చాలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ SNCUs అని పెట్టారు, అంటే స్పెషల్ నియోనేటల్ కేర్ యూనిట్స్ అని. అవి చాలా బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మన దగ్గర నల్గొండ, మహబూబ్ నగర్ ఇలాంటి చోట్ల చాలా బాగా పనిచేస్తున్నాయి. దానితో బిడ్డలు నేర్చుకుని వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. అక్కడ డాక్టర్లు కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. ప్రెగ్నెన్సీ 20 వారాల మార్క్ దాటగానే ఒక్కొక్క కేసులో లేబర్ మొదలవ్వచ్చు. దీనినే ప్రీటర్మ్ లేబర్ అంటారు. ఇది ఎంత సాధారణం? ఎలాంటి లక్షణాలు ఈ కండిషన్లో కనిపిస్తాయి? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 37 నుంచి 40 వారాల గర్భధారణను ఫుల్ టర్మ్ గా చెప్పుకోవచ్చు. కానీ పలు కారణాల వల్ల 20 వారాల గర్భధారణ మొదలు 37 వారాల లోపు కనుక నొప్పులు మొదలైతే దానినే ప్రీటర్మ్ లేబర్ గా చెప్పుకోవచ్చు. అంటే గడువు ముగియక ముందే కాన్పు నొప్పులు లేదా కాంట్రాక్షన్స్ ప్రారంభం కావడం అన్నమాట.
ఈ ప్రీటర్మ్ లేబర్ వచ్చినప్పుడు మనకి అసలు కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, వెజైనాలో ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, లేకపోతే ముందుగానే మీకు ఈ హిస్టరీ ఉండి ఉంటుంది. అంటే ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీకు ఇట్లనే ప్రీటర్మ్ లేబర్. సో ఇట్లాంటి వాళ్ళల్లో ప్రీటర్మ్ లేబర్ అయ్యే అవకాశం ఉంది. ముందుగానే హిస్టరీ ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఈ ప్రీటర్మ్ లేబర్ అనేది ప్రివెంట్ చేయడానికి కొన్ని రోజులు 15 రోజులకు ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దీన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక ఫస్ట్ టైం మీకు ప్రీటర్మ్ లేబర్ వచ్చింది, యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల ప్రీటర్మ్ లేబర్ రావచ్చు, లేకపోతే సడన్గా ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉండడం వల్ల ప్రీటర్మ్ లేబర్ రావచ్చు, ఏదైనా నిమోనియా ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా రావచ్చు, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల యూట్రస్ ఇరిటబిలిటీ ఎక్కువయ్యి ఈ సిమ్టమ్స్ అంటే ప్రీటర్మ్ లేబర్ సిమ్టమ్స్ రావచ్చు. మద్యపానం, ధూమపానం, బరువు చాలా తక్కువగా పెరిగే గర్భిణీలు లేదా అసలు బరువు పెరగని గర్భిణీలు, పోషకాహార లోపం, సుఖవ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఉమ్మనీటి శాక్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రీటర్మ్ లేబర్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ప్రీటర్మ్ లేబర్ లేదా నెలలు నిండకుండానే కాన్పు నొప్పులను ముందుగానే అంచనా వేయవచ్చా అంటే అవును. కొన్ని ప్రత్యేక అంశాల ద్వారా ప్రీటర్మ్ లేబర్ ని తెలుసుకుని అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి గర్భిణి ప్రీటర్మ్ లేబర్ లక్షణాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అది కూడా ప్రీటర్మ్ రిస్క్ అధికంగా ఉన్న వారిలో ఈ సమస్య పట్ల అవగాహన తప్పనిసరి. ప్రీటర్మ్ లేబర్ అయ్యే రిస్క్ అధికంగా ఉన్న స్త్రీలలో కొన్ని ప్రత్యేక పరీక్షల ద్వారా ఇది అంచనా వేసే వీలుంది. దీనినే ఫీటల్ ఫైబ్రోనెక్టిన్ అంటారు. ఇది పాజిటివ్ వస్తే ప్రీటర్మ్ లేబర్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక కొన్ని ఇతర పరీక్షల ద్వారా కూడా ప్రీటర్మ్ లేబర్ ని అంచనా వేయవచ్చు. గర్భాశయ ముఖద్వారం, దాని సర్విక్స్ అంటాం మేము, దాని యొక్క లెంగ్త్, దాని ఎంత పొడుగుంది అని చూడడం, దీన్ని మనం ట్రాన్స్ వెజినల్ స్కాన్ ద్వారా చేయొచ్చు. కానీ ఈ సర్వైకల్ లెంగ్త్ చూసేది కూడా 24 వారాల లోపల మాత్రమే మనం చూడగలం. 24 వారాలు దాటిన తర్వాత దీన్ని చూస్తే కూడా ప్రయోజనం పెద్ద ఉండదు. దీంతోనే కాకుండా ఫైబ్రోనెక్టిన్, ఫీటల్ ఫైబ్రోనెక్టిన్ అంటారు. ఇది ఉమ్మునీరు పదార్థము, తర్వాతను గర్భాశయ ముఖద్వారము మధ్యలో ఒక సిమెంట్ లాంటి పదార్థం అన్నమాట, అతుక్కొని ఉంటుంది. ఎప్పుడైతే ఈ అతుకు విడిపోతుందో ఈ ఫైబ్రోనెక్టిన్ అన్నది యోనిలోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫైబ్రోనెక్టిన్ ఉందా లేదా అంటే ప్రెసెన్స్ ఆఫ్ ఫైబ్రోనెక్టిన్ అంటాం. అక్కడ ఉంది ఫైబ్రోనెక్టిన్ అనడానికి స్వాబ్ తీసి మన ల్యాబ్కి పంపించవచ్చు. కానీ మన దగ్గర ఇది ఇంకా అంత బాగా అందుబాటులో లేదు. ఫైబ్రోనెక్టిన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఈ ఉమ్ము నీరు ఉన్న ఆ ప్రాంతము గర్భాశయ ముఖద్వారం నుంచి విడిపోయిందంటే ఎప్పుడైనా కాన్పు జరగవచ్చు. కాన్పు జరగకపోయినా ఉమ్మునీరు పడిపోవచ్చు, ఇన్ఫెక్షన్ పైకి పాకొచ్చు. ప్రీటర్మ్ గా పుట్టిన శిశువుల్లో పుట్టిన వెంటనే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఎన్ఐసియులో వీరు కొన్ని రోజులు, వారాలు, నెలలు కూడా ఆయా శిశువుల కండిషన్ బట్టి గడపవలసిన అవసరం ఉండొచ్చు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ మీకోసం. ప్రీటర్మ్ లేబర్ ముందుగానే ఐడెంటిఫై చేయడానికి మదర్స్ లో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే సడన్ గా నొప్పులు స్టార్ట్ అవడం, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవడం, తర్వాత పొట్టంతా టైటనింగ్ అవ్వటము, ఇవన్నీ కూడా. వీటితో పాటు కొద్దిగా డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వటం, వీటితో పాటు ఎరుపు బట్ట అనేది రావటం, ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని క్రానిక్ డిసీజెస్ లోనే ముందుగానే మనకి ప్రీటర్మ్ అనేది వస్తుంది అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎట్లాంటి వాటిల్లో అంటే కొంతమందికి షుగర్ ఎక్కువ ఉన్న వాటిల్లో, కొంతమందికి బీపీ ఎక్కువ ఉన్న వాటిల్లో, కొంతమందికి మట్టి ఈ అప్లాసు, లూపస్ అంటాం కదా, వాళ్ళకు కూడా ఈ ప్రీటర్మ్ లేబర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని కండిషన్స్లో మనకి ప్రీటర్మ్ లేబర్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళల్లో ముందుగానే ప్రిడిక్ట్ అనేది చేస్తాం. ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే పలు కాంప్లికేషన్స్ గురించి మేమందించిన వివరాలు మీకు చక్కటి అవగాహన కలిగించాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.